ఇగో ధరణి నుంచి క్వాంటెలా అవుట్. అక్టోబర్లో ముగియబోతున్న కాంట్రాక్ట్, నవంబర్ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి ధరణి. ఎన్ఐసి, సిజీజీ, టిఎస్ ఆన్లైన్లలో ఏదో ఒక సంస్థకు ధరణి బాధ్యతలు ఇస్తారట. దాదాపుగా పూర్తయిన కసరత్తు త్వరలోనే అధికారికంగా వెల్లడి అట. సో బేసిక్గా ఈ ధరణి నిర్వహణ బాధ్యత మొత్తం టెరాసిస్ అనే కంపెనీకి ఇచ్చింది. ఇది లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్. దాని తర్వాత ఈ గాదిరాజు అనే శ్రీధర్ గాదిరాజు అనే ఒక కేటీఆర్కు చెందిన ఒక బినామీ ఎంటర్ అయిపోయి క్వాంటెలా అనే కంపెనీ పెట్టి ఆ క్వాంటెలా అనే కంపెనీ మొత్తం ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నది. ఇది మనం చూసినాం. ఆ మధ్యలో ఒక ఫిలిప్పీన్స్ కంపెనీకి అమ్ముకున్నారు. ఐలాండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ, దాంట్లో భాగస్వామ్య కంపెనీ టెరాసిస్. ఇదంతా వ్యవహారం అంతా మనకు తెలుసు. దీంట్లో భాగంగా ఆ విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న ధరణి అనే పోర్టల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోబోతున్నది అనమాట. ఇది అసలు ఆల్రెడీ ఇది అయిపోయింది మొత్తం ఇక అని అన్నారు, కానీ ఇంకా అవ్వలేదట, కాబోతున్నదట. మరి ధరణి మొత్తం రద్దు చేస్తామన్నారు కదా. నేను మొన్న కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. బేసిక్గా ధరణి విషయంలో కేసీఆర్ చేసిన అతి భయంకరమైన కుట్ర ఏంటంటే, వాళ్ళకి, వాళ్ళ మనుషులకి, వాళ్ళ సామాజిక వర్గాలకి, దొరలకి భూములు కట్టబెట్టడానికి 1967 పాస్బుక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. 67 ఆర్ సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు ఐడియా వస్తలేదు. సో ఆ పాస్బుక్ యాక్ట్లోని సెక్షన్ 26ని కేసీఆర్ ఎత్తేసిండు. ఈ సెక్షన్ 26 ఎత్తేయడం వల్ల ఏం జరిగిందంటే, అనుభవదారుడు ఎగిరిపోయిండు, కౌలుదారుడు ఎగిరిపోయిండు. అనుభవించేటువంటి ఆ భూమి ఎప్పుడో పాతకాలం దొరలు ఎవరైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంత ఆ తర్వాత ఆ భూములు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఆ భూములను సాగు చేసుకుంటున్న దళిత, గిరిజన, బీసీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోకి ఆ భూమి వచ్చింది. తర్వాత కాలంలో ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా. ఇప్పుడు ఆ సాగు చేసుకుంటున్న ఆ పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఈ సెక్షన్ 26 తొలగించడం ద్వారా ఆ భూమి వాళ్ళది కాకుండా పోయింది. సింపుల్గా ధరణిని రద్దు చేస్తాం, ధరణిని బంగాళాఖాతంలో ఎత్తేస్తామంటే ఏంటి దానికి మీనింగు? తక్షణమే ఆ సెక్షన్ 26ని, పాస్బుక్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయాలి. ఇదే ధరణిని బంగాళాఖాతంలో కలపడం. ధరణి పేరుందా, ఇంకోటి ఉందా, ఇది కాదు మనకు కావాల్సింది. ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేస్తాడా రేవంత్ రెడ్డి అన్నదే ఇక్కడ పాయింట్. ఒకవేళ మీరు రీఇన్స్టాల్ చేయకపోతే మళ్ళీ గదే ధరణి, గదే భూమాత, ఇంకోటి పెద్దగా దీంట్లో మార్పులు ఏమీ ఉండవు. సో ఆ సెక్షన్ 26ని ఎప్పుడైతే మీరు రీఇన్స్టాల్ చేస్తారో అప్పుడే ఈ తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేద వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది. దాన్ని తక్షణమే ఒకవేళ అది కనుక మీరు చేయకపోతే ఆయనకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇవాళ కోదండరెడ్డి ఉన్నా, సునీల్ ఉన్నా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నా, ఈ కమిటీలో ఇంకొక ఆయన ఉన్నా దానివల్ల ఉపయోగమే లేదు. మాకు డౌట్ ఉంది, అనుమానం ఉంది. నవీన్ మిట్టల్ అనే ఒక పెద్ద దొంగని మీరు ఇన్ఛార్జిగా పెట్టిరు, కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా పెద్ద అనుమానం ఏంటంటే, ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఖతం పట్టిస్తున్నారని తెలుస్తున్నది. నేను 1000 కోట్లు పెట్టినా, 2000 కోట్లు పెట్టినా ఈ గవర్నమెంట్ రావడానికి అని మాట్లాడుతున్న ఒక పెద్ద మనిషి, ఒక మంత్రి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నాడు. అందుకోసమే నవీన్ మిట్టల్ని పెట్టారు. డౌట్ లేదు, ఆల్రెడీ కొన్ని 100 ఎకరాల భూములు ఖతం పట్టించినారు వీళ్ళు కూడా. నవీన్ మిట్టల్ని పెట్టడానికి కారణమే అది, నవీన్ మిట్టల్ని కొనసాగించడానికి కారణమే అది. ఏ మంత్రి అయితే నేను 1000 కోట్లు పెట్టినా, 2000 కోట్లు పెట్టినా అని ఎలక్షన్లో ఎంతో కొంత ఖర్చు పెట్టిండో ఆయన దాన్ని రికవరీ చేసుకునే ప్లాన్లో ఉన్నాడు. ఇది జరగట్లేదని మీరు చెప్పండి. గతంలో ఈ అక్కినేని నాగార్జునకు సంబంధించిన భార్య అమల పేరు ఆమెకి ఒక 2 ఎకరాల భూమి ఏమో వీళ్ళు ఇచ్చినట్టున్నారు కేసీఆర్ గవర్నమెంట్. ఏదో ఆమె ఈ జంతువులది, వీళ్ళ డాగ్స్, కుక్కలకు సంబంధించిన ఏదో చేస్తుంది కదా ఆమె. 2 ఎకరాల భూమి చాలా ప్రైమ్ ల్యాండ్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ ప్రైమ్ ల్యాండ్ 2 ఎకరాలకు వీళ్ళకి ఏదో నోటీస్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది. మీరు ఆ భూమి ఇచ్చేయండి, మీకు వేరే దగ్గర ఇచ్చేస్తామని. ఎందుకంటే ఆ భూమి చాలా కాస్ట్లీ భూమి, కన్వెన్షన్ దగ్గరలోనే ఉంటుందట. మరి ఎంత లేదన్నా 100-150 కోట్లు ఉంటుంది ఎకరం. సో ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎలక్షన్లో ఖర్చు పెట్టింది కాబట్టి, ఆ పెద్ద మనిషి కాంగ్రెస్ హైకమాండ్ కూడా డబ్బులు పంపించింది కాబట్టి ఆ డబ్బులన్నీ రికవరీ చేసే దాంట్లో ఇప్పుడు ఈ భూములు, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. కాదని చెప్పమనండి, ఎవరినైనా కాదని చెప్పమనండి.
తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ త్వరలోనే ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతున్నది. ధరణి నిర్వహణ బాధ్యతల నుంచి టెర్రాసిస్ అలియాస్ క్వాంటెలా సంస్థను తప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 2024 అక్టోబర్లో క్వాంటెలా సంస్థ కాంట్రాక్ట్ ముగిసింది. గడువు ముగిసిన వెంటనే ఆ సంస్థను ధరణి నిర్వహణ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆర్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్ తెలంగాణ ఆన్లైన్ సర్వీసెస్ సంస్థలో ఏదైనా ఒకదానికి ధరణి సాఫ్ట్వేర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ధరణి కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులకు, భూ సమస్యలన్నింటికీ పోర్టల్ సాఫ్ట్వేర్ను లోపభూయిష్టంగా రూపొందించడమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే అత్యంత విలువైన భూ రికార్డుల నిర్వహణ ప్రైవేట్ సంస్థల వద్ద ఉండడం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాదండి, ఇన్ని రోజులు పడుతుందా అండి? ఇప్పుడు ఒకవేళ వాడి దగ్గర ఉన్నదని అనుకుందాం, 2024 అక్టోబర్కే కంప్లీట్ అవుతున్నది. దాని గైడ్లైన్స్ ఏమున్నాయి? త్వరితగతిన వాని దగ్గర నుంచి లాగేసి ఈ పాటికి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండే కదా. జనం ఎంత అనుకుంటున్నారంటే ఆల్రెడీ వచ్చేసిందేమో, గవర్నమెంట్ తీసేసుకుందేమో అనుకుంటున్నారు. ఇంకా జరగాల్సిన ప్రక్రియ చాలా ఉందట. తెలంగాణ మినహాయిస్తే దేశం అంతటా ఎన్ఐసి చేతుల్లోనే ఉందట. తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భూ పరిపాలన, రికార్డుల నిర్వహణ, వెబ్సైట్లను, పోర్టళ్లకు ఎన్ఐసి సంస్థనే సాఫ్ట్వేర్ రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసి అత్యంత పారదర్శకంగా సాఫ్ట్వేర్ను రూపకల్పన చేయడంతో పాటు సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కానీ కేసీఆర్ సర్కార్ ఎన్ఐసిని కాదని ఒక అనామక ప్రైవేట్ సంస్థ అయిన ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించింది. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ప్రభుత్వ పట్టాభూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు ఉండడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు మొదటి నుంచి హెచ్చరించారు. వారి హెచ్చరికలు కేసీఆర్ సర్కార్ ఖాతరు చేయలే. తాజాగా భూ యాజమాన్య రికార్డుల బాధ్యతను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు క్వాంటెలా సంస్థను ధరణి నుంచి 2024 అక్టోబర్ తర్వాత శాశ్వతంగా విముక్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఏది ఏమైనా ఒకవేళ కేసీఆర్ కనుక మళ్ళీ వచ్చుంటే మన భూములు ఉన్నాయి కూడా ఏమైపోయాయో ఒక్కసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్ కాకుండా ఎవరు వచ్చినా నేను అనుకోవడం పోయిన భూములు వీళ్ళేదో రికవరీ చేస్తారని అయితే మాకు నమ్మకం లేదు. కానీ ఇంకా పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురి కాకుండా ఆపడానికైతే అవకాశం ఉంటుంది. అదొక్కటైతే మనం చెప్పొచ్చు. కానీ జరిగిన నష్టాన్ని ఎంతవరకు పూర్తి చేస్తామన్న దాంట్లో క్లారిటీ అయితే లేదు, అనుమానాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మరింత జరగకుండా ఉండడానికైతే ఒక అడుగు పడ్డది, ఒక బ్రేక్ అయితే వచ్చింది. ఒకవేళ కనుక కేసీఆర్ని మనం మూడోసారి ఎన్నుకొని ఉంటే ఇక ఆ సినిమా మనం అసలు ఊహించి కూడా ఉండం. ఇక